64వ శ్లోకము. రాగద్వేషా విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగ ఆసక్తి, ద్వేషము, విముక్తుడైన వాడు తూ కాని విషయాన్ ఇంద్రియార్థములను ఇంద్రియములచే చరణ్ వర్తిస్తున్నను. ఆత్మవశై ఒకరికి వశములైన విధేయాత్మ స్వేచ్ఛా నియమములను అనుసరించువాడు ప్రసాదం భగవంతుని అనుగ్రహమును అధిగచ్చతి పొందును. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి చెందినవాడు స్వేచ్ఛా నియమములను అనుసరించి తన ఇంద్రియములను నియంత్రించగలిగిన వాడు అయిన మానవుడు భగవానుని సంపూర్ణ అనుగ్రహమును పొందగలుగును. భాష్యము. మానవుడు ఏదో కృత్రిమ విధానములతో బాహ్యముకు ఇంద్రియములను నియంత్రించినను వాటిని భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నెలకొనినచో పతనము తప్పదని ఇదివరకే వివరించబడినది. పూర్తిగా కృష్ణ చైతన్యములో నెలకొనినట్టి వ్యక్తి బాహ్యముకు భోగానుభూతి స్థితిలో ఉన్నట్లుగా కనబడినను తాను కృష్ణ చైతన్యమును కలిగి ఉండుట చేత ఇంద్రియ భోగ కర్మల పట్ల ఆసక్తి లేనివాడై ఉండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటను తప్ప మరి దేనిని వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడై ఉండును. శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యమును కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకై చేయు కర్మను కూడా చెయ్యడు. అతడు కేవలము శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించి నడుచుకొనును. కనుక దేనినైనను చెయ్యుట లేక చెయ్యకపోవుట అనే రెండు విషయములు ఆ భక్తుని అధీనములోనే ఉండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలము భగవంతుని అవ్యాజ కృపయే. ఇంద్రియ భోగస్థితి పట్ల ఆసక్తుడై ఉన్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలుగును. 65వ శ్లోకము. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. ప్రసాదే భగవంతుని అవ్యాజ అనుగ్రహమును పొందగా సర్వ దుఃఖానాం సమస్త భౌతిక దుఃఖములు హాని నాశము అస్యా అతనికి ఉపజాయతే కలుగును. ప్రసన్న చేతసః సుఖముతో కూడిన మనస్సు గలవానికి హి నిశ్చయముగా ఆశు తీవ్రముగా బుద్ధి పరి తగినంతగా అవతిష్ఠతే సుస్థిరమగును. ఈ విధముగా కృష్ణ చైతన్యమున సంతృప్తి చెందిన వానికి భౌతిక అస్తిత్వముకు సంబంధించిన త్రివిధ తాపములు ఏమాత్రమూ కలుగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యము కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. 66వ శ్లోకము. నాస్తి బుద్ధిరయుక్తస్య నాచాయుక్తస్య భావనా నాచాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. నాస్తి ఉండదు బుద్ధి విశుద్ధ బుద్ధి అయుక్తస్య కృష్ణ చైతన్యముతో సంబంధము లేని వానికి నాచా ఉండదు అయుక్తస్య కృష్ణ చైతన్యము లేని వానికి భావన స్థిరమైన మనస్సు ఆనందములో నాచా ఉండదు అభావయతః స్థిరబుద్ధి లేని వానికి శాంతి అశాంతస్య శాంతి లేని వానికి కుతః ఎక్కడిది సుఖము. భగవానునితో సంబంధము పొందని వాడు కృష్ణ చైతన్యములో విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును గాని కలిగి ఉండడు. అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశమే ఉండదు. ఇక శాంతి లేనిదే సుఖము ఎట్లు కలుగును. భాష్యము. మానవుడు కృష్ణ చైతన్యములో నెలకొనకుండా శాంతిని పొందుటకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు తపస్సులకు ఫలభోక్తయని, ఆతడే సకల సృష్టులకు ప్రభువని, సకల జీవులకు ఆతడే నిజమైన మిత్రుడని అవగాహన చేసుకొనినప్పుడే మానవుడు నిజమైన శాంతిని పొందగలడని భగవద్గీత
5 అధ్యాయములో 29వ శ్లోకములో నిర్ధారించబడినది. కనుక మానవుడు కృష్ణ చైతన్యములో లేనిచో అతని మనస్సుకు ఒక పరమలక్ష్యం అనేది ఉండదు. పరమలక్ష్యము లేకపోవుటయే కలతకు కారణము. శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తముకు భోక్త, ప్రభువు, మిత్రుడని ఎరిగినప్పుడే మానవుడు స్థిరమైన మనస్సుతో శాంతిని పొందగలుగును. కనుక శ్రీకృష్ణునితో ఎట్టి సంబంధము లేకుండా వివిధ కార్యములలో నెలకొనినట్టి వ్యక్తి జీవితములో శాంతిని, ఆధ్యాత్మిక పురోగతిని సాధించినట్లు ఎంతగా పైకి ప్రదర్శించినను అతడు నిజమునకు అశాంతితో ఎల్లప్పుడూ కలత చెందుతుండును. కృష్ణ చైతన్యము అనేది సహజముగా ప్రకటమయ్యే దివ్యమైన శాంతిపూరితమైన స్థితి. అట్టి దివ్య స్థితి కేవలము శ్రీకృష్ణుని దివ్య సంబంధములోనే ప్రాప్తమగును. 67వ శ్లోకము. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్యాహరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియములలో హి నిశ్చయముగా చరతాం చరించునప్పుడు ఎత్ దేనితో మనస్సు అనుధీయతే నిరంతరము లగ్నమై ఉండును. తత్ అది అస్య అతని హరతి హరించును ప్రజ్ఞాబుద్ధిని వాయు గాలి నావను ఇవావలే అంభసి నీటిపై. బలమైన వాయువుచే నీటిలోని నావ త్రోసివేయబడినట్లుగా మనస్సు చరించి ఒక ఇంద్రియము పైన లగ్నమైనను అది మానవుని బుద్ధిని హరింపగలదు. భాష్యము. ఇంద్రియములన్నీ భగవత్ సేవలో నెలకొనబడనంత వరకు వాటిలో ఏ ఒక్క ఇంద్రియమైనను భోగానుభవములో నెలకొనినచో అది భక్తుని ఆధ్యాత్మిక పురోగతి మార్గము నుండి పతనము చేయును. అంబరీష మహారాజు జీవితములో వివరించబడినట్లుగా ఇంద్రియములన్నింటినీ కృష్ణ చైతన్యములో తప్పక వినియోగించవలెను. ఎందుకనగా మనస్సు నియంత్రించుటకు అదే సరి అయిన విధానము. 68వ శ్లోకము. తస్మాద్ యస్యా మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్మాత్ అందుచే యస్య ఎవని మహాబాహువులు గలవాడా నిగృహీతాని నిగ్రహించబడును సర్వశః సమస్తమైన ఇంద్రియాములు ఇంద్రియార్థేభ్యః ఇంద్రియ విషయముల నుండి తస్య అతని యొక్క ప్రజ్ఞాబుద్ధి ప్రతిష్ఠిత సుస్థిరమైనది. అందుచే ఓ మహాబాహో ఎవని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి ఉండును అతడే నిశ్చయముగా స్థితప్రజ్ఞుడగును. భాష్యము. మానవుడు ఇంద్రియములను కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవలో నెలకొల్పుట ద్వారా ఇంద్రియ వేగములను నియంత్రించగలడు. అధికమైన శక్తితో శత్రువులను నియంత్రించినట్లుగా ఇంద్రియ వేగమును కూడా నియంత్రించవచ్చును. ఇంద్రియ వేగమును ఎట్టి మానవ ప్రయత్నము చే కాకుండా వానిని శ్రీకృష్ణ భగవానుని సేవలో నెలకొల్పుట ద్వారానే నియంత్రించ సాధ్యపడును. కేవలము కృష్ణ చైతన్యము ద్వారానే మానవుడు నిజముగా స్థితప్రజ్ఞుడు కాగలడని మరియు ఈ దివ్యకలను ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశములోనే అభ్యసించవలనని అవగాహన చేసుకునిన వాడు సాధకుడు లేక ముక్తిని సాధించుటకు యోగ్యుడుగా పిలువబడును. 69వ శ్లోకము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యా ఏది నిశారాత్రియో సర్వభూతానాం సకల జీవులకు తస్యాం దానిలో జాగర్తి మేల్కొని ఉండును సంయమే ఆత్మనిగ్రహము కలవాడు యస్యాం దేనిలో జాగ్రత్త మేల్కొని ఉండును భూతాని సకల జీవులు సా అట్టి నిశారాత్రి పశ్యతః అంతర్ముఖుడైన మునేహుమునికి. జీవులందరికీ ఏది రాత్రియో అది ఏ ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొని ఉండు సమయము. సర్వజీవులు మేల్కొని ఉండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము.
భాష్యము. మానవులలో రెండు రకముల తెలివిమంతులు ఉందురు. అందులో ఒకరు ఇంద్రియ భోగము కొరకు భౌతిక కలాపాలలో తెలివిని కలిగి ఉందురు. మరొక రకము వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభూతి సాధనలో జాగృతమైన వారు. అంతర్ముఖుడైన ముని తెలివిగల మానవుని కార్యకలాపాలు భౌతిక భావనలో మునిగిన మానవులకు రాత్రి వంటివి. లౌకికులు ఆత్మానుభూతిని గూర్చి తెలియని కారణముగా అటువంటి రాత్రి సమయములో నిద్రిస్తుందురు. కానీ అంతర్ముఖుడైన ముని అట్టి భౌతిక వ్యక్తుల రాత్రి సమయములో జాగృతుడై ఉండును. ముని క్రమముగా ఆధ్యాత్మిక పురోభివృద్ధితో అత్యున్నత ఆధ్యాత్మిక ఆనందమును అనగా దివ్యానందమును అనుభవించును. భౌతిక వ్యక్తి ఆత్మానుభూతి విషయములో నిద్రిస్తుండట చేత ఆ నిద్రా సమయములో కొన్నిసార్లు సుఖమును కొన్నిసార్లు దుఃఖమును పొందుతూ వివిధ రకముల ఇంద్రియ భోగములను గూర్చి స్వప్నములను చూస్తుండును. అంతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖ దుఃఖములకు ఎల్లప్పుడూ అతీతముగా ఉండును. అతడు భౌతిక ప్రతిక్రియలచే ఏమాత్రము కలత చెందక తన ఆత్మానుభూతి కార్యములను కొనసాగిస్తుండును.